స్పెషల్. ఆదివాసీల ఆక్రందనలు అరణ్య రోదనలే అవుతున్నాయా? రహదారి కోసం ఎన్నో మార్లు రోధించినా ప్రయోజనమే లేదా? రోగం వచ్చినా కష్టం వచ్చినా డోలీ మోతలే వాళ్లకు దిక్క. ఎప్పటికప్పుడు ఓట్ల కోసం వచ్చే రాజకీయ నేతలకు ఈ గిరిజనం తిప్పలు తప్పవా? గిరిజనంపై ఎందుకింత నిర్లక్ష్యం? అల్లూరి జిల్లాపై ఇంత అలసత్వం ఎందుకు? దశాబ్దాలుగా వారి తలరాతలు మార్చలేని నేతల నైజం, గిరిజనం ధైర్యంపై ప్రైమ్ 9 అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడుస్తున్నా నేటికి అదే దుర్భార స్థితిలో జీవిస్తున్నారు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నా తమ తలరాత మాత్రం మారలేదు అంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సరైన రహదారి మార్గం లేక డోలిమోతలే శరణ్యం అంటున్నారు ఆదివాసీ బిడ్డలు. తరాలు మారినా తమ తలరాతలు మార్చే నేతలే లేరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ళు గడుస్తున్నా పడవ ప్రయాణమే తమకు దిక్కంటున్నారు. అల్లూరు జిల్లాకు సంబంధించి అరకు, పాడేరు, చింతపల్లికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండవాలుపై నివసిస్తున్నటువంటి ప్రజల ఆవేదన, ఆక్రందనపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. దశాబ్దాలు గడుస్తున్నా గిరిజన పల్లెల్లో ఆదివాసీల కష్టాలు ఇంకా తీరడం లేదు. ఎన్నికల ముందు రోడ్లేస్తామంటూ అడవి బిడ్డలకు హామీలిచ్చిన పార్టీలు తర్వాత ఆ సంగతే మర్చిపోయాయి. ఈ పరిస్థితి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాలి, లేదా నాటు పడవలని ఆశ్రయించాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. గర్భిణీలకు పురిటి నొప్పులొస్తే డోలి మోతలే ఆ పల్లె వాసులకు దిక్కు. విద్యార్థులు బడికి పోవాలన్నా, అనారోగ్యం పాలైన వారు ఆసుపత్రికి పోవాలన్నా ఇలా ఒకటేమిటి, ఏం చెయ్యాలన్నా, చివరికి తనువు చాలించిన తర్వాత కట్టే కాలాలన్నా రైవాడ రిజర్వాయర్లో నాటు పడవలే వారికి దిక్కు. బ్రిటిష్ పాలనకు పూర్వం ఎప్పుడో ముత్తాతల కాలం నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని దేశానికి వెన్నుముకగా ఉన్న అల్లూరి జిల్లాకు చెందిన గిరిజనులకు నేటికి సరైన రహదారి మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీ గిరిజనుల కష్టాలు, సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. జిల్లా ప్రధాన కేంద్రాల్లో అభివృద్ధి జరుగుతున్నా ఏజెన్సీలోని అడవి బిడ్డలపై అన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయనడం ఎటువంటి సందేహం లేదు. నగరంలో రహదారులు వెయ్యకపోతే మాత్రం రోడ్డెక్కి మరీ ప్రతిపక్షాలు అరిచి గోల చేస్తుంటాయి. కానీ ఏజెన్సీ ప్రాంతానికొచ్చేసరికి మాత్రం అటు అధికార ప్రభుత్వం కానీ, ఇటు ప్రజా సంఘాలు కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంటాయి. అల్లూరి జిల్లా రైవాడ రిజర్వాయర్కి ఆనుకొని పెదకోట పంచాయతీ పరిధిలో నివసిస్తున్న బూర్లా గ్రామానికి చెందిన అడవితల్లి బిడ్డల కష్టాలు వర్ణనాతీతం. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అరకు లోయలో పండే కాఫీ పంటకు మాత్రం దేశ విదేశాల్లో మంచి గిరాకీ పేరు ప్రఖ్యాతలున్నప్పటికీ అవి పండించే గిరిజన ప్రాంతాల వాసులకు మాత్రం సరైన రోడ్డు మార్గం లేదు. పేరుకే పెద్ద, ఊరు మాత్రం దిబ్బ అనే సామెతకు తగ్గట్టుగా పర్యాటకంగా అల్లూరి జిల్లా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందుకు కారణమైన వారికి మాత్రం వసతులు కల్పించడం లేదు. అల్లూరి పేరిట జిల్లా అయితే ఏర్పడింది, కానీ గిరిజనుల బతుకులు మారలేదు. ఆదివాసీలకు పడవలు, డోలీలే ప్రయాణ సాధనాలుగా మారాయి. కొండ కోణంలో కష్టాలు పడుతూ జీవిస్తున్న వారిని ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదంటే ఇక వాళ్ళెవరికి చెప్పుకోవాలి? మంత్రులు వస్తారు, వెళ్తారు, అభివృద్ధి కథలు చెబుతారు, కానీ తమకు అవేవీ కనిపించడం లేదని ఆదివాసీలు ఆవేదన చెందుతున్నారు. రైట్, మొత్తమే చూసుకుంటే అల్లూరు జిల్లాలో ఎవరి నోట విన్నా, ఏ గడపకు వెళ్ళినా, ఏ ప్రాంతంలో ప్రైమ్ 9 పర్యటించినా ఒకటే ఆవేదన, రహదారి నిర్మించండి మహాప్రభు అంటున్నారు. ఏళ్ళు గడుస్తున్నా, ప్రతినిధులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా
తమ బ్రతుకులు మారేదనడంటూ కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిరంతరం డోలి మోతలే తమకు శరణ్యం అంటున్నటువంటి అల్లూరు జిల్లా వాసులు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా నడకే తమకు శరణ్యం అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కొండవాళ్ళలో నివసిస్తున్నటువంటి ప్రజలపైన కనికరించాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షం పడితే చాలు నాటు పడవలే తమకు శరణ్యం అంటున్న రైవాడ రిజర్వాయర్ సమీపంలో నివసిస్తున్నటువంటి బూర్లపాడులో ఉన్నటువంటి పరిస్థితి. పక్కపట్టి ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలున్నాయి. అయితే గత ప్రభుత్వం జిల్లాల విభజన తర్వాత నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, పెదబయలు, మంచంగిపుట్టు లాంటి మారుమూల ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మట్టి రోడ్డే గతి. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే మాత్రం పట్టణ వాసులతో పల్లె వాసులకు సంబంధాలు తెగిపోయినట్టే. ఇదేదో ఇప్పుడే జరుగుతుందనుకుంటే పొరపాటు పడ్డట్టే. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటివి అక్కడక్కడ కనిపిస్తున్న దృశ్యాలు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా ఆదివాసీ కష్టాలు మాత్రం కంచెకు చేరడం లేదు. అల్లూరి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ కష్టాలు తీరడం లేదు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలి మోతలే దిక్కవుతున్నాయి. ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు పరిష్కారం మాత్రం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, మాది విశాఖ జిల్లా కొయ్యూరు మండలం ఈటీడిపల్లెం పంచాయతీ తీగలమేట గ్రామము. మాకు రోడ్డు పాయింట్ సరిగా సదుపాయం లేక ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకే ఈ మామూలు కావిడితో మోసుకొని రావడం జరుగుతుంది. అక్కడ ఒక 20 కిలోమీటర్ నుంచి ఇక అంబులెన్స్కి తెచ్చి అందుబాటులో చేస్తున్నాము. కనుక మాకు మీరు మీ దయ వల్ల రోడ్డు మాకు కొద్దిగా అంటే మీరు రోడ్డు మాకు ఇప్పిస్తారని కోరుతున్నాను. స్థానికులే ప్రజాప్రతినిధులైనప్పటికీ కష్టాలు మాత్రం అంతకంతకు ఎక్కువవుతూనే ఉన్నాయి. గర్భిణీలకు పురిటి నొప్పులొస్తే ప్రభుత్వ దవాఖానకు పోయేందుకు పగలు రాత్రితో సంబంధం లేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో కాలి బాటన నడిచి డోలి మూతలపైనే లేదా పరివాహక ప్రాంతమైతే నాటు పడవల మీదనే ఆధారపడి అరకు, పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి లేదా నగరంలోని విశాఖ కేజీహెచ్కు వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో సమయంలో వాతావరణం అనుకూలించకపోతే చెట్టు పొట్టు నీడనే మార్గ మధ్యంలో బిడ్డను కనాల్సిన దుస్థితి వారిది. అల్లూరి జిల్లాలో నివసించే వారి పరిస్థితి ఎలా ఉందంటే ప్రసవం కోసం హాస్పిటల్కు వెళ్లాలన్నా లేదా మరే ఇతర రోగాలొచ్చినా కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో అత్యవసర సర్వీస్ అంబులెన్స్లు వచ్చే పరిస్థితులు లేవు. కనీసం ఆటోలు రావడానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇలా ఏజెన్సీ ప్రాంతంలో నివసించే బ్రతుకులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అన్ని గ్రామాల్లో కొండ కోనల్లో పక్కా రహదారి నిర్మాణం చేపడతామని నేతలందరూ మాటిచ్చిన వారే. ఎన్నికల్లో అడవి తల్లి బిడ్డల ఓట్లతో అధికారంలోకొచ్చిన వారే. కానీ ఆ నాయకులు గెలిచిన తర్వాత కన్నెత్తి చూడకపోవడంతో అత్యవసర సమయంలో టైంకి అందాల్సిన చికిత్సలందక చాలా మంది ప్రాణాలు దారిలోనే గాలిలో కలిసిపోయిన సంఘటనలు లేకపోలేదు. డోలి మోతలతో చలించిపోయానని అంటూ గిరిజనులతో మాట్లాడిన హోంమంత్రి ఒక్కసారైనా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తే కనీసం వారి బ్రతుకులు మారకపోతాయా అని గిరిజనం ఎదురు చూస్తున్నారు. ఇది అల్లూరు జిల్లా మన్యంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రహదారి లేనటువంటి ప్రాంతాల్లో రహదారి నిర్మించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అల్లూరు జిల్లా ప్రాంతవాసులు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9, అల్లూరు జిల్లా నుండి.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం, జిల్లాను అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకునే నేతలు నగరాల మీద పెట్టిన శ్రద్ధ ఈ పల్లె సీమల్లో పెడితే ఏజెన్సీ ప్రాంతాలు కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటాయన్నది నిజం.